ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. వైఎస్ మాట మీద నిలబడే నాయకుడు. జగన్ మాత్రం మాట తప్పే నాయకుడు. ఇచ్చిన ప్రతి మాట తప్పిన జగన్ మాటకు కట్టుబడే వైఎస్ కు వారసుడెలా అవుతారు అని ఆయన చెల్లెలు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఒకప్పుడు వైసీపీని తన భుజాలపై మోసానని, జగనన్న రాజకీయ భవిష్యత్తు కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, వైసీపీని గెలిపించానని, ఆయన కోసం అనేక ఇబ్బందులను ఓర్చుకున్నానని, అయినా కనీసం కృతజ్ఞత లేదని దుయ్యబట్టారు. అధికారం చేపట్టగానే జగనన్న మారిపోయారన్నారు. ఇవాళ తన మీద, తన వ్యక్తిగత జీవితం మీద నానా రకాలుగా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను భయపడనని, తాను వైఎస్ బిడ్డనని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని 2014లో తిరుపతిలో మోదీ హామీ ఇచ్చారని, కాంగ్రెస్ ఇచ్చే 5 ఏళ్ల వ్యవధి సరిపోదని, 10 ఏళ్ల పాటు హోదా కావాలన్నారని, 15 ఏళ్లు కావాలని ఇదే చోట చంద్రబాబు కూడా అడిగారని, బీజేపీ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని చెప్పిన మాట ఏమైందని మోదీని ప్రశ్నిస్తున్నానని షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన చేసింది అన్యాయం, పాపమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రాలను ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ జాతీయ హోదా కల్పించి 90% నిధులు ఇస్తామంది. మోదీ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. రాజధాని నిర్మాణానికి సహకరివ్వలేదు. దక్షిణాదిన మెట్రో రైల్ ప్రాజెక్టు లేని ఏకైక రాష్ట్రం ఏపీఏ. ఆంధ్ర ప్రజలు అంత తీసిపోయారా? రాష్ట్ర ప్రజలను మోదీ కడుపులో పొడిచారు. వీళ్ళు బానిసలై ఆంధ్ర ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నారు. అందువల్లే బీజేపీ ఏపీలో రాజ్యం వెళ్తోంది. రాయలసీమలో సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే హంద్రీ నీవా ప్రాజెక్టుకు వైఎస్ హయాంలో 90% పనులు పూర్తి చేస్తే మిగిలిన 10% పనులు పూర్తి చేయడం జగనన్నకు చేత కావడం లేదు. వైఎస్ 750 కోట్లు వెచ్చించి గుండ్లకమ్మ ప్రాజెక్టును కట్టిస్తే దాని నిర్వహణకు నిధులివ్వక గేట్లు ఊడిపోయి నీళ్లలో తేలుతున్నాయి. అలాంటప్పుడు వైఎస్ జగనన్న వారసుడు ఎలా అవుతారు అని నిలదీశారు. ఇంకా మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని, ఎన్నికలు వచ్చే నాటికి పూర్తిగా మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానని జగనన్న చెప్పారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిదని చెప్పి ఇచ్చిన ప్రతి మాట తప్పారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని జగన్ అన్నాడు. పోలవరం పూర్తి చేస్తామన్నారు. రాజధానిని కడతామన్నారు. అవేమీ సాధించలేదు. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. నిరుద్యోగ యువత పొట్ట చేత పట్టుకొని వలసలు పోతున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు. అది అమలు చేయలేకపోయాడు. రాష్ట్రానికి మేలు చేయకపోగా బీజేపీకి బానిసగా మారాడు. అధికారం ఇచ్చినా ఏమీ సాధించిన జగన్ కు ఎందుకు ఓటేయాలో ఆయనే చెప్పాలి. నన్ను ఎంత తిట్టినా పర్వాలేదు, ఎన్ని నిందలు వేసినా పర్వాలేదు, ఎంత అవమానించినా రాష్ట్ర ప్రజల మేలు కోసం ముందుకే సాగుతా. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని రావాలి. ఈ క్రమంలో ఎంతటి త్యాగానికైనా, పోరాటానికైనా నేను రెడీ. కార్యకర్తలు సిద్ధమా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది. పోలవరం పూర్తవుతుంది. రాజధానిని నిర్మించుకోగలం. తండ్రి వ్యతిరేకించిన పార్టీకి జగన్ ఊడిగం చేస్తున్నారు. వైసీపీ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో జనం గుర్తించాలి. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిదని చెప్పి ఇచ్చిన మాట తప్పారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను మీరు రాజకీయాలకు తెచ్చిన మాట వాస్తవం కాదా? నిజంగానే నాకు రాజకీయ కాంక్ష ఉంటే నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో ఉన్నారు. మొత్తం పార్టీ నా చుట్టూవే ర్యాలీ అయింది. నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీని నేను హైజాక్ చేసేదాన్ని కాదా? ప్రతి సభలో, ప్రతి అడుగులో జగనన్న కోసం, జగనన్న వస్తాడు, జగనన్న మేలు చేస్తాడు, రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకొని తిరిగిన దాన్ని నేను కాదా? నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా? ఆఖరికి నా కాలు ఇంజరీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్ళీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కాదా? మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే, నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి, పోస్టు మీ పార్టీలో
నేను మొండిగానైనా పొందగలను. వివేకానంద రెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడడానికి, నన్నే ఎంపీని చెయ్యాలి అన్ని ఎంతోమంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి అండా చూసుకొని నేను ఏ రోజైనా మీకు రిబెల్ చేశానా? నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా? నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంత కాలం, మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు, నాకు డబ్బు కాంక్ష లేదు. నేను ఏం చేసినా మీకోసం చేశాను, నేను త్యాగం అనుకొని చేశాను, నా అన్న కోసం అనుకొని చేశాను. మీరు ముఖ్యమంత్రి కావాలని, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా? మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను, నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర ఆశ లేకుండా, ఆశించకుండా, ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను, ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను. మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉంది అని కానీ డబ్బు కాంక్ష ఉంది అని కానీ మీరు రుజువు చేయగలరా? అసలు మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు? ఏదైనా ఒక లావాదేవీ కోసం, ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన బిడ్డను నేను. ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ, ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను. ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి, ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి, అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను, మీకోసం నేను నిలబడటం జరిగింది. ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే, నెపోటిజం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానంద రెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు. రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు. రాజారెడ్డి గారి భార్య మా జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది. సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది. అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు. వాళ్ళంతా ఒకే జనరేషన్కు చెందిన వాళ్ళు. మరి ఆ టైంలో నెపోటిజం ఉన్నిందా? జగన్మోహన్ రెడ్డి గారు నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, మీ పార్టీ మీరు పెట్టి కూడా ఇంకా ఎవరు బంధువులు ఉండకూడదు అని మీరు చెప్తున్న ఈ లాజిక్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరా? మీ బంధువు కాదా? మీ మేనమామ. సుబ్బారెడ్డి గారు సొంత చిన్నాన్న. అమ్మ మొన్నటి వరకు అధ్యక్షురాలు. అవినాష్ రెడ్డి ఒకటే జనరేషన్లో మీ భార్యకు బంధువు. నా తమ్ముడు అని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నవాడు. మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపోటిజం కాదు. ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపోటిజం కిందికి వస్తుంది. మీ మాటలు
మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఉన్నారో చెప్తున్నాయి. మీకు అర్థమయ్యే మాట్లాడుతున్నారా? మీ మాటలే మీ క్యారెక్టర్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాయి. మీకు మీ చెల్లెలంటే ఇన్సెక్యూరిటీ అన్న విషయము మీ మాటలే బయట పెడుతున్నాయి. ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం. డబ్బు ఆశ ఉందని నేనేదో కరప్షన్ మిమ్మల్ని చేయమని అడిగానని, దేవుడు మీకు పదవినిచ్చింది బంధువులకు మేలు చేయడానికి కాదు కాబట్టి నేను ఎంకరేజ్ చేయలేదు అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది. అంటే నేనేదో మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో నేనేదో మిమ్మల్ని పని అడిగినట్టు, మీరు ఆ పని చేయలేను అని మీరు నాకు చెప్పినట్టు, బంధువులకు మేలు చేయడానికి కాదు నేను ముఖ్యమంత్రిని అయ్యింది అంటే దాని ఇంప్లికేషను నేనేదో ఫేవర్ అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఏ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రమాణం చేసి చెప్తుంది పైసా సహాయం పైసా పని చేసి పెట్టు అని అడిగిన పాపాన ఈ 5 సంవత్సరాలలో పోలేదు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదవిని చూసిన దాన్ని. నాకే కనుక డబ్బు ఆశ ఉండుంటే ఆ రోజుల్లోనే ఎంతో కలిగి ఉండేదాన్ని. ఆ రోజైనా ఈ రోజైనా నేనైనా నా భర్త అయినా ఒక సహాయం ఈ రోజు వరకు పైసా సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, పైసా సహాయం మేము అడిగాము జగన్మోహన్ రెడ్డిని అని నిరూపణ చేయగలరా?